ఇవాళ భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుపుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇలా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తున్నామంటే 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రజలు ప్రభుత్వం కేటాయించేది. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగ చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తారు. ఇదెంతో దారుణమైన విషయం. ఒక్కసారి ఆలోచించాల్సిన కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితులు సమాజం. మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో గమనించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించబడ్డారు. పండుగ ప్రకటించే ముఖ్యం కాదు, ఆ పండుగకు ఏం ఏర్పాటు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో మన ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? మన హిందువులు పిచ్చబెట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. మన నిధులు మన శాతం మనకు రావాల్సిన అవసరం ఉంది. మనకున్న 80% జనాభా నుండి హిందువులకు ఆ స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించాలి, ఆ స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇలా మహిళలు చిన్న పెద్ద తేడాలు కూడా ఎండలో కాళ్ళు కాస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి నీళ్లు కనీసం పైన షెడ్డు లేదు. లక్షలాది భక్తులు వచ్చారు, నాయకులు వచ్చినారు, దండం పెట్టుకున్నారు, పోయారు. ఇది కాదు ముఖ్యం. భక్తులకు ఏం ఏర్పాటు చేస్తాం, ఎంత బడ్జెట్ కేటాయించడం, ఇలా 20 కోట్లు సరిపోతాయా, కనీసం మనం ఆదుకున్నామన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఓట్లతోనే గెలిచినారు వీళ్ళు. అందుకే అలా హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి హిందూ సమాజం జాగృతం కావాలి, దీన్ని ప్రశ్నించాలి, దీన్ని ఎదురించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజానికి అప్పచెప్తూ మరొకసారి అందరూ శుభాకాంక్షలు.